హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్ గేర్. మీ అందరికీ టాపిక్ గేర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. సంకటహర చతుర్థి ఈ జూలై నెలలో ఎప్పుడు వచ్చింది? సంకటహర చతుర్థికి సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజుని సంకటహర చతుర్థి అంటారు. వృత్తి, వ్యాపారం మరియు తరచుగా చేస్తున్న పనిలో ఆటంకాలు కలుగుతున్నప్పుడు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని ఈ రోజు విశేషంగా పూజించుకున్నా లేక సంకటహర గణపతి వ్రతాన్ని చేసుకున్నా ఎంతో శుభ ఫలితాలు కలిగి ఆటంకాలు తొలగుతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం కృష్ణపక్ష చతుర్దశి తిథి జూలై 24వ తేదీ ఉదయం 10:43 ప్రారంభమై జూలై 25వ తేదీ బుధవారం ఉదయం 8:24 ముగుస్తుంది. కృష్ణపక్ష చతుర్దశి తిథి లేదా బహుళ చతుర్దశి ఏ రోజైతే చంద్రోదయ సమయానికి ఆ తిథి ఉంటుందో ఆ రోజునే సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. కాబట్టి జూలై 24వ తేదీ అనగా రేపు బుధవారం చంద్రోదయ సమయానికి కృష్ణపక్ష చతుర్దశి తిథి ఉంది కావున సంకటహర చతుర్థిని జూలై 24వ తేదీ జరుపుకోవాలి. ఇలా మన పండుగలు మరియు పర్వదినాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు అందించడం నచ్చినట్లయితే మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈసారి వచ్చిన సంకటహర చతుర్థి పీఠం పేరు విష్ణు పీఠము. నామం గజానన గణపతి. గజానన గణపతిగా పూజించుకోవాలి. ఈ జూలై నెలలో వచ్చిన సంకటహర చతుర్థికి విశేషం ఉంది. ఎందుకంటే బుధవారం రోజున వచ్చింది. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి బుధవారం చాలా ప్రీతికరమైన వారం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని ఈ రోజు గరికతో విశేషంగా పూజించి పొంగలి కానీ, నేతి లడ్డు, మోదకాలు, ఉండ్రాళ్ళు కానీ మరీ విశేషంగా బెల్లాన్ని సమర్పించాలి. సంకటహర చతుర్థి రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని విశేషంగా పూజించుకున్నవారు మరియు సంకటహర గణపతి వ్రతాన్ని చేసుకున్నవారు చంద్రుణ్ణి చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమించుకుంటారు. జూలై 24 బుధవారం రోజున చంద్రోదయ సమయాలను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాత్రి 9:20 సుమారుగా ఉంటుంది. తెలంగాణలో రాత్రి 9:26, కర్ణాటక రాత్రి 9:27 మరియు ముంబై రాత్రి 9:48 సుమారుగా ఉంటుంది. తమిళనాడు రాత్రి 9:16, కేరళ 9:26 ఉంటుంది. ఎవరికైతే తరచుగా చేస్తున్న ప్రతి పనిలో ఆటంకాలే కనిపిస్తున్నాయో అలాంటి వారు తప్పనిసరిగా సంకటహర గణపతి వ్రతాన్ని చేసుకోండి. ఇంటిలో చేసుకోలేమో అనుకునేవారు తప్పనిసరిగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయంలో సంకటహర గణపతి వ్రతాన్ని చేయించుకోండి. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారే స్వయంభుగా వెలిసిన కాణిపాకం పుణ్యక్షేత్రంలో ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కూడా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి నిర్వహించడం జరుగుతుంది. ఇదండి ఆషాఢ మాసం జూలై నెలలో సంకటహర చతుర్థికి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం టాపిక్ గేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.